గైస్ నిన్న ఒక్కనాడే డబుల్ హెడర్ మ్యాచ్ అయితే జరిగింది కదా. నిన్న 2 మ్యాచ్లు అయితే జరిగాయి. దాంట్లో 986 రన్స్ వచ్చాయి అనమాట. జస్ట్ 14 రన్స్ అయితే తేడా 1000 రన్స్ కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ సెకండ్ ప్లేస్ లో వెళ్తున్నాడు. 152 నాట్అవుట్. ఏమైనా ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్, నాకు వెల్ ప్లేడ్, బాగా ఆడాడు కేఎల్ రాహుల్ అయితే. కానీ ఏం లాభం, మ్యాచ్ అయితే జరగలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇటు ఈవినింగ్ మ్యాచ్ లో వచ్చేసరికి వైభవ్ సూర్యవంశి ఫాస్టెస్ట్ సెంచరీ 36 balls లోనే 100 అయితే కొట్టాడనమాట. సూపర్ ఆడాడు. అండ్ వాళ్ళది కూడా సేమ్ పరిస్థితి, మ్యాచ్ అయితే గెలవలేదు. ఇంకోవైపు ఎంగిడి ఇంజూర్డ్ అయ్యాడు కదా డీసీలో. అండ్ ఎంగిడి అయితే కోలుకున్నట్లు మెసేజ్ అయితే చేశారు టీం మేనేజ్మెంట్ అయితే. అండ్ మంచినే ఉందని చెప్పారు అతనికైతే ప్రస్తుతానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిన్న 2 మ్యాచ్లు కలిపి ఓవరాల్ గా 15 క్యాచెస్ అయితే డ్రాప్ అయ్యాయి అనమాట. ఇన్ని క్యాచెస్ డ్రాప్ అయ్యి ఫస్ట్ టైం నిన్న డబుల్ హెడర్ 986 రన్స్ రావడం మామూలు విషయం కాదు నిన్న ఒక్కనాడే. అండ్ ఆరెంజ్ క్యాప్ కోసం అయితే నాకు కావాలని కొట్టుకుంటారు. మరి మీకు నిన్న పంజాబ్ బ్యాటింగ్ నచ్చిందా లేదా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ నచ్చిందా లేదో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.